హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చెంట్రా వ్లాగ్. ఇప్పుడైతే మనం కొమరవన్పేటలో అయితే ఉన్నాం. ఎందుకంటే రాజంతల్లి సంబరాలు జరుగుతున్నాయని చెప్పాను కదా. ఫస్ట్ వీక్ జరిగిందనమాట పుక్కల వాళ్ళ సంబరం. ఈసారి అయితే కుందువాల సంబరం జరుగుతుంది. ఈ కుందువాల సంబరం కూడా పుక్కల వాళ్ళ సంబరంలానే ఉంటుంది, కానీ ఇంకొంచెం బాగుంటుంది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉన్నాను కాబట్టి ప్రతి విజువల్ కూడా కవర్ చేశాను. అలానే వీడియోని అయితే ఎక్కడే స్కిప్ చేయమండి, అన్నీ కూడా చూడండి. వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ అయితే మనం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలా దూరం నుంచి అయితే రాజంతల్లి సంబరాలకి అయితే ఎక్కడికి కూడా వస్తారు. అలానే తుఫాన్ బిల్డింగ్లు కూడా చాలామంది ఉంటారు. చాలా షెల్టర్స్ ఉంటాయి. చెప్పాను కదా, ఊర్లో అయితే షెల్టర్కి అయితే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఊర్లో ఉన్న ప్రతి ఇంట్లో అయితే షెల్టర్ అయితే ఇస్తారనమాట శిశువుల కోసం. ఫైనల్ అయితే మనం తుఫాన్ బిల్డింగ్ దగ్గర నుంచి అయితే కావుళ్ళు అయితే తీసుకెళ్తారు. ఈ కావుళ్ళకి తీసుకెళ్ళడానికి దాసరులమ్మ అలానే దాసుడు వచ్చారు. ఇక్కడి నుంచి అయితే జాతర అయితే మొదలవుతుంది అనమాట. కొత్తగా మన ఛానల్ విజిట్ అయిన వాళ్ళు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎక్కడ మీ సంబరం జరుగుతుందో. అండ్ ఫైనల్ అయితే మనం దేవుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఎక్కడి నుంచి అయితే ఇప్పుడైతే మనం రాజమ్మ తల్లి దర్శనం చేసుకొని అయితే జాతర వీడియో తీయడానికి అయితే రెడీ అయిపోదాం. అలానే ఉంటాను. భూలోకంకి నీలం తల్లికి అయితే ఉపవాసం చెల్లించి ఎక్కడి నుంచి అయితే ఘటాలు అయితే తీసుకెళ్తారు మళ్ళీ దేవుడింటి నుంచే. చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ మంది శిశువులు అయితే వస్తున్నారు ఈ వారం. అండ్ అలానే ఇక్కడి నుంచి అయితే చూసే కొద్ది భక్తులు వస్తారు కాబట్టి మనం భోజనం చేసి వచ్చేద్దామని అయితే లోనికి వెళ్ళాను. ఇక్కడైతే భక్తుల కోసం కొంచెం భోజనం కూడా రెడీ చేస్తారనమాట. అండ్ అమ్మవారి గురించి ఘటాలు తీయడానికి అయితే రెడీ అయిపోయారు. డప్పులు పిలిచారని చెప్పడానికి వస్తే ఇవన్నీ చెప్పారు. అది కూడా నిజమే కదా. అండ్ అలానే వాళ్ళు కొట్టి డప్పు బట్టే సంబరం ఉంటుంది. ఇప్పుడు అసలైన జాతర, అసలైన సంబరం. ఎందుకంటే దాసులు రెడీ అయ్యారు.
చెప్పాను కదా, ఇక్కడే అనమాట కోడికి మేకకి పొట్టకోసి పేగులు అయితే మెడలో పెట్టేసి పూజ చేస్తారు, కొన్ని అయితే బతికది. అలానే ఇక్కడి నుంచి అయితే అమ్మవారు ప్రతిమలను అయితే తీసుకెళ్తారు. అలానే వీళ్ళ పూర్వీకులు ప్రతిమలు కూడా ఎక్కడే ఉంటాయి అనమాట, వాటిని తీసుకెళ్ళి సముద్రంలో పూజ చేస్తారు. అలానే పట్టం ముగ్గు కూడా ఉంది, పట్టం ముగ్గు కూడా మీ వీడియోలో ఉంటుంది, ఎవరు మిస్ అవ్వద్దు. ఫైనల్ అయితే ప్రతిమలు అయితే వచ్చేసాయి. ప్రతిమల నుంచి ఇక్కడి నుంచి వేరే లెవెల్లో ఉండబోతుంది అనమాట. ఎందుకంటే పద్మ ముగ్గు వేస్తారు, పద్మ ముగ్గు వేసే ముందు సిర అయితే కొలుస్తారనమాట, పాలు పొంగేస్తారంట. ఆల్రెడీ అది కూడా జరిగిపోయింది. అండ్ ఎక్కడి నుంచి అయితే పద్మ ముగ్గు కోసం సపరేట్ సాంగ్ వేద్దాం అనుకున్నాను, కానీ డప్పు సౌండే ఉండాలి, అది బెటర్ అనిపించింది, అందుకోసం అది కూడా ఉంచేసాను. ఎంతమందికి పద్మ ముగ్గు గురించి తెలుసో కూడా కామెంట్ చేయండి. ఫైనల్ అయితే అమ్మవారికి సంబంధించిన పద్మ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా కష్టపడ్డారు అనమాట, చెమటలు నీరులా కారాయి ఒక్కొక్కరికి. అలానే ఎక్కడి నుంచి అమ్మవారు ఇక్కడికి వస్తుంది అంటే గర్భగుడి నుంచి అమ్మవారు ఈరోజు అయితే ఈ ముగ్గులు అయితే ఉంటుంది. అమ్మవారి కత్తిని అయితే రెడీ చేస్తున్నారు, అదే రాజంతల్లి కత్తి. వీళ్ళందరూ ఈ పద్మ ముగ్గు కోసం కష్టపడిన వాళ్ళే. అలానే పద్మ ముగ్గు మాత్రం వేరే లెవెల్లో అయితే వచ్చింది. అలానే ఎంతమందికి ఈ పద్మ ముగ్గు గురించి తెలుసో కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి నెక్స్ట్ రాబోయే పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. పార్ట్ 2 మాత్రం నిప్పులగుండ నుంచి లాస్ట్ ఎండింగ్ జాతర వరకు ఉంటుంది. రేపు జరగబోయే తాండవాల గురించి చూడాలి అనుకుంటే పార్ట్ 2 అనమాట. అండ్ అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి, అలానే షేర్ బటన్ నొక్కితే ప్రతి ఒక్కరికి ఈ వీడియో వెళ్తుంది. ఆ షేర్ చేసి మీరే హైలైట్ చేసుకోవాలి మీ రాజంతల్లి పండగనే. నేను అయితే తీయడం వరకే హైలైట్ చేసుకునేది మీరే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్ ఫ్రెండ్స్. పార్ట్ 2లో